సిద్దిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా సెకండ్ ప్లేస్లో ఉందని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మన ఊరు మన బడి కింద స్కూల్స్ను ఆగిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత 5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు 5 ఏళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది, లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది. అఫ్కోర్స్ మన ఊరు మన బడి కింద మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం. అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మన ఊరు మన బడి కార్యక్రమం రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూలు మంచి ఫర్నిచర్ కానీ, డిజిటల్ ల్యాబ్ కానీ, మరి డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అందించింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పనులు కొంచెం మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మన బడి కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా